వెల్కమ్ టు ఐడిటీవీ. మీరు ఇప్పటి వరకు కూడా చాట్ జీపీటీని ఏదైనా క్వశ్చన్ అడిగితే తిరిగి అది రిప్లై ఇవ్వటము లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోకండి. ఒక్కసారి మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ని దాంతో చెప్పి షేర్ చేసుకున్నారా అంతే అవుట్. ఎందుకు అనంటే అది మీ కాన్ఫిడెన్షియల్ డేటాని ప్రపంచం మొత్తం బయట పెట్టేస్తుంది, ప్రపంచం మొత్తం వాడేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్లో ఆ డేటాబేస్లో రూపంలో సేవ్ అవుతూ ఉంటుంది. తనకు నచ్చినప్పుడు లేకపోతే ఆ సీక్వెన్స్లో ఎవరైనా సేమ్ క్వశ్చన్ కనుక అడిగితే మీ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా బయటపెట్టే అవకాశం ఉందనేది ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, ఏఐ సృష్టికర్త శామ్ ఆల్ట్మనే ఒక చిట్ చాట్లో భాగంగా ఏఐకి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని దేన్ని కూడా షేర్ చేయకండి, అలాగే ముఖ్యంగా లైఫ్కి సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏవి కూడా చెప్పకండి అంటూ ఒక కీలక వ్యాఖ్యలు చేయడం నిజంగా అందరికీ షాక్నిచ్చింది. ఒక ఎగ్జాంపుల్గా చూడాలనుకుంటే మాత్రం ఏఐ టూల్ యూజ్ చేస్తున్నటువంటి ఒక ఇంజనీరు ఒక శాంపిల్ టెస్ట్ చేశాడు. దాంతో ఇంకొక ఇంజనీరు సేమ్ వేలో వేరే ఒక క్వశ్చన్ అడగా ఇతను మొదటి ఇంజనీరింగ్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా బయట పెట్టేసిన పరిస్థితి ఉంది. సో దయచేసి చాలా కేర్ఫుల్గా ఉండండి ఏఐతో. అండ్ ముఖ్యంగా చాట్ జీపీటీతో మీరు అడిగే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీ పర్సనల్ది కాకుండా నాలెడ్జ్ పరంగానో లేకపోతే అన్నోన్ మ్యాటర్ పరంగానో ఉండేలా చూసుకోండి.